మామూలుగా పురాణం అంటే ఏమిటి? చాలా వరకు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పురాణై జమానే అని అంటుంటారు. పురాణ అంటే ఏంటంటే పాతది అన్నట్టు. ఇక్కడ పురాణం అంటే ఏంటంటే పాతదైనను కొత్తగా భాషించేది పురాణము, పాతదైనను కొత్తగా వర్ధిల్లేదే పురాణంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వేదాలలో ఉన్నటువంటి కథలను గ్రహించి ఉపాఖ్యానాలతో నీతిబోధకంగా, అంటే ఉపాఖ్యానాలు అంటే ఏంటంటే రెండవసారి చెప్పేటువంటి దాన్ని ఉపాఖ్యానం అంటాము, మొదటిసారిగా వెలువడేటువంటి దాన్ని ఏమో ఆఖ్యానం అని, అంటే రెండవసారి వెలువడేటువంటి దాన్ని ఉపాఖ్యానం అని అంటారు. అంటే వేదాలలో ఉన్నటువంటి కథలు ఆఖ్యానాలు ఉంటాయి, ఉపాఖ్యానాలు ఉంటాయి. అంటే మొట్టమొదటిసారిగా ఏ కథనైతే మనము చెప్తామో దాన్ని ఆఖ్యానం అని అంటాము, విన్నటువంటి దాన్ని వేరే వాళ్ళకి చెప్తే దాన్ని ఏమంటామని అంటే ఉపాఖ్యానం అనేటువంటి పేరుతోటి పిలుస్తాం. మరి ఇక్కడ వేదాలలో ఉన్నటువంటి కథలను గ్రహించి ఉపాఖ్యానాలతోటి నీతిబోధకంగా లోకవృత్తము ప్రతిబింబించేటట్లు రాయబడేదే పురాణం. ఇదంతా పక్కన పెట్టండి. పురాణం అంటే పాతదైన కొత్తగా భాషించేది అని అర్థం. అంటే పాతగైనను కొత్తగా భాషించేటువంటిదే పురాణం. జ్ఞాన విజ్ఞాన కోశములని పేర్కొనబడినటువంటి ప్రక్రియనే ఏమంటామని అంటే పురాణం అని అంటాం. పురాపి నవం పురాణం అని భవిష్య పురాణంలో నిర్వచింపబడింది. పురాణవం భవతి పురాణం అని మనకు ఒక నిర్వచనం వచ్చింది. అది ఎవరిచ్చారని అంటే యాస్కుడు అనేటువంటి ఆయన పురాణవం భవతి పురాణం అనేటువంటిది నిర్వచనం ఇచ్చిండు యాస్కుడు అనేటువంటి ఆయన. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇటువంటి పురాణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి? పురాణ లక్షణాలను ఎవరు చెప్పారు? పురాణ లక్షణాలను అమరసింహుడు అనేటువంటి ఆయన దేనిలో చెప్పాడు అని అంటే అమరకోశంలో చెప్పాడు. దేంట్లో చెప్పిండు? అమరకోశంలో చెప్పిండు. అసలు యాక్చువల్గా పురాణానికి 10 లక్షణాలు గలవనేటువంటి విషయాన్ని భాగవతంలో చెప్పడం జరిగింది. అసలు 10 లక్షణాలు అనేటువంటివి. కానీ పురాణ లక్షణాలను అమరసింహుడు అనేటువంటి ఆయన ఎన్ని లక్షణాలు అని చెప్పిండనంటే 5 లక్షణాలనే చెప్పిండు. భాగవతంలోనేమో 10 లక్షణాలు, అమరసింహుడు అమరకోశంలోనేమో 5 లక్షణాలు. అంటే పురాణం పంచలక్షణమని పేర్కొన్నాడు. పురాణం పంచలక్షణమని పేర్కొన్నది ఎవరు అనంటే అమరసింహుడు. భాగవతంలో పురాణ లక్షణాలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి శ్లోకం ఏంటంటే సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం పురాణం పంచలక్షణమని ఈ 5 లక్షణాలను చెప్పినటువంటి వ్యక్తి ఎవరనంటే అమరసింహుడు. మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ సర్గం అని అంటే సృష్టి. ఈ సృష్టికి సంబంధించి ఈ బ్రహ్మాండం యొక్క పుట్టుపూర్వోత్తరాలను, సృష్టి యొక్క పుట్టుకను తెలిపేటువంటిదే సర్గం. అంటే ఈ బ్రహ్మాండం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అంటే ఈ జగత్తు యొక్క, ఈ ప్రపంచం యొక్క, ఈ లోకం యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలిపేటువంటిదే సర్గం. అంటే పురాణము ఈ సర్గం అనేటువంటి లక్షణాన్ని తెలుపుతుంది అనేటువంటిది. ప్రతిసర్గాన్ని అంటే ఏంటంటే పునఃసృష్టి, అంటే మళ్ళీ జన్మ అనేటువంటిది దాని గురించి చెప్తుంది ప్రతిసర్గ. వంశం అని అంటే దేవతలు, రాక్షసులు, ఋషులు, మునుల యొక్క వంశక్రమాన్ని, దేవతలు, రాక్షసులు, ఋషులు, మునుల యొక్క వంశక్రమాన్ని తెలిపేటువంటిదే ఏమిటనంటే వంశం. ఏంటది? వంశం. అంటే దేవతల యొక్క వంశానికి సంబంధించి, రాక్షసులకు సంబంధించి, ఋషులకు సంబంధించి, మునుల యొక్క వంశక్రమాన్ని తెలిపేటువంటిదే వంశం. పునఃసృష్టిని తెలిపేటువంటిదేమో ప్రతిసర్గ. ఓకే, రైట్. వంశం. నెక్స్ట్ మన్వంతరం. 14 మంది మనువుల యొక్క పుట్టుక, వారి పాలనా విశేషాలను తెలిపేటువంటిదే మన్వంతరం. అంటే మన 14 మంది మనువులు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటిది. వంశానుచరితం అని అంటే సూర్యవంశం, చంద్రవంశాల్లో జన్మించినటువంటి వీరుల యొక్క చరిత్రలను, చక్రవర్తుల యొక్క చరిత్రను వర్ణించేటువంటిదే వంశానుచరితం. అంటే మొత్తం మీద 5 లక్షణాలు.
1 సర్గం, 2 ప్రతిసర్గం, 3 వంశం, 4 మనవంతరము, 5 వంశానుచరితం. ఓకే, ఈ 5 లక్షణాలను పురాణం తెలుపుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అమరసింహుడు. ఎవరండి? అమరసింహుడు. ఓకే, మరి వేదాలు అనేటువంటివి శబ్ద ప్రధానాలు, అదేవిధంగా ప్రభు సంహితాలు వేదాలు, అదేవిధంగా పురాణాలు అనేటువంటివి ఏమో మిత్ర సంహితాలు, కావ్యాలు అనేటువంటివి కాంతా సంహితాలు. వేదాలు శబ్ద ప్రధానాలు, ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు, కావ్యాలు కాంతా సంహితాలు. ఇక్కడ పురాణాలకు సంబంధించి కాబట్టి పురాణాలు అనేటువంటివి మిత్ర సంహితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ పురాణాల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే పురాణాలను సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు. సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వ్యాసుడు. పురాణాల యొక్క సంఖ్య ఎంత అని అంటే 18. మనకు ఒక దేశభక్తి గేయంలో చెప్పడం కూడా జరుగుతుంది. 18 పురాణాలు అంతులేని తత్వాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల చరిత గల సంపద మనకున్నది. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం. వ్రాసె మహాభారతం. 18 పురాణాలు అంతులేని తత్వాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒకటే దేశం మనది నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం. అంటే 18 పురాణాలు అని అంటే 18 రకాల పురాణాలను అందించింది మన సంస్కృతి. దీన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వేదవ్యాసుడు. పురాణాల సంఖ్య ఎంత అంటే 18. పురాణాల సంఖ్య 18 అనేది ఏ పురాణంలో ఉన్నది అంటే విష్ణు పురాణంలో ఉన్నది. చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. అదేవిధంగా ఎట్లా ఏమని చెప్పిండానంటే భాగవత పురాణం ప్రథమ స్కందంలో సర్పయాగం జరుగుతున్నటువంటి సందర్భంలో 18 పురాణాలను తెలుపుతూ సూత మహర్షి అనేటువంటి ఆయన ఋషులకు చెప్పేటువంటి ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం భ్రత్రయం చైవ వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్. అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్. మద్వయం అంటే మా అనేటువంటి అక్షరము ప్రారంభంతో రెండు పురాణాలు ఉంటాయి. బా అనేటువంటి అక్షరము ప్రారంభంతో 2 పురాణాలు ఉంటాయి. బ్రా అనేటువంటి అక్షరం ప్రారంభంతో 3 ఉంటాయి. చైవ అంటే శివ, వా అనేటువంటి అక్షరము ప్రారంభంతో 4 పురాణాలు ఉంటాయి. ఆ అంటే అగ్ని, నా అంటే నారద, పా అంటే పద్మ, లిం అంటే లింగ, గా అంటే గరుడ, కు అంటే కూర్మ, స్కా అంటే స్కంద. మరి ఏమేమి ఉంటాయో అవి కూడా చూద్దాం. మద్వయం అని అంటే మా అనేటువంటి అక్షరంతో 2. ఒకటి మత్స్య పురాణం, 2 మార్కండేయ పురాణం. నెక్స్ట్ భద్వయం పాతోటి భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. చతుష్టయం వాతోటి 4 వాయు, వామన, వరాహ, విష్ణు. నెక్స్ట్ అనాపలింగ కూస్కాని పురాణాన్ని కుతక్. అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. అనాపలింగ కూస్కాని అని అంటే ఓకే రైట్. నెక్స్ట్ పురాణాల వరుస క్రమం. ఎందుకు సార్ ఇది పురాణాల వరుస క్రమం ఇంత చెప్పారు? ఇంతకుముందు 18 పురాణాలు గుర్తుపెట్టి ఒకసారి ఏమడిగానంటే పురాణాల్లో 7వ పురాణం ఏది అని అన్నాడు. మార్కండేయ పురాణం 7వది. ఒకసారి అడిగిండు. మొట్టమొదటి పురాణం బ్రహ్మ పురాణం, 2వ పురాణం పద్మ పురాణం, 3వ పురాణం విష్ణు పురాణం,
4వ పురాణం వాయు పురాణం లేదా శివపురాణం, 5వ పురాణం భాగవత పురాణం, 6వ పురాణం నారదీయ పురాణం, 7 మార్కొండయ్య, 8 అగ్ని, 9 భవిష్య, 10 బ్రహ్మవైవర్త, 11 వరాహ, 12 లింగ, 13 స్కాంద, 12 వాయు, 15 కూర్మ, 16 మత్స్య, 17 గరుడ, 18 బ్రహ్మాండ. ఇది వరుస క్రమం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక బ్రహ్మ, పద్మ, విష్ణు, వాయు లేదా శివ, భాగవత, నారదీయ, మార్కొండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వరాహ పురాణము, లింగ పురాణము, స్కాంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఓకేనా? రైట్. మరి ఈ ఒకసారి ఇట్లా అడిగిండు కూడా ప్రశ్న, వాయుపురాణము, అగ్నిపురాణము తర్వాత ఇచ్చి మత్స్యపురాణం అన్నాడు. అంటే వాయుపురాణం నెంబర్ ఏమో 4, అగ్నిపురాణం నెంబర్ 12, తర్వాత 4 కలిపితే 16ది వస్తుంది, తర్వాత మత్స్యపురాణం. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మత్స్యపురాణం. అంటే ఇట్లా కూడా ఒక రీజనింగ్ టైప్లో కూడా అడగడానికి అవకాశం ఉన్నది. మరి ఈ 18 పురాణాలను, అష్టాదశ పురాణాలను ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలుగా. ఎట్లా అంటే వైష్ణవ సంబంధమైనటువంటి పురాణాలు, బ్రహ్మకు సంబంధించినటువంటి పురాణాలు, శివునికి సంబంధించినటువంటి పురాణాలుగా, 3 త్రిమూర్తులు కాబట్టి 3 రకాలుగా విభజించిండు. అంటే వైష్ణవ ఆధిక్యతను, విష్ణువు యొక్క ఆధిక్యతను చెప్పేటువంటి పురాణాలు వైష్ణవ పురాణాలు. వీటికే సాత్విక పురాణాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇవి ఎన్ని అంటే 6. 1 విష్ణు పురాణం, 2 నారద, 3 భాగవత, 4 గరుడ, 5 పద్మ, 6 వరాహ. ఈ 6 పురాణాలు ఏంటివనంటే వైష్ణవ పురాణాలు. తర్వాత బ్రహ్మ పురాణాలు, అంటే బ్రహ్మ యొక్క ఆధిక్యతను తెలిపేటువంటి పురాణాలు. వీటికే రజో పురాణాలు అనేటువంటి పేరు ఉంది. చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కొండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. ఇవి బ్రహ్మ యొక్క ఆధిక్యం తెలిపేటువంటి పురాణాలు. శివపురాణాలు అని అంటే శివాధిక్యతను తెలిపేటువంటి పురాణాలు. వీటిని తామస పురాణాలు అని అంటాము. ఇవి మత్స్య పురాణం, కూర్మ పురాణం, వాయు పురాణం, లింగ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం. ఈ 6 రకాల పురాణాలు శివపురాణాలు. మత్స్య పురాణం, కూర్మ పురాణం, వాయు పురాణం, లింగ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం. రైట్. తర్వాత చూసినట్లయితే ఉపపురాణాలు. ఈ ఉపపురాణాల విషయానికి వచ్చినట్లయితే పంచలక్షణాలు లేనటువంటి పురాణాలు. ఇంతకుముందు మనం పంచలక్షణాలు ఉన్నటువంటి పురాణాలు అంటే పంచలక్షణాలు ఉన్నటువంటి పురాణాలు అయితే, పంచలక్షణాలు లేనటువంటి అంటే ఉపపురాణాలు అవుతాయి. ఇవి కూడా ఎన్ని అంటే 18. మరి ఇక్కడ భాగవత పురాణానికి బదులుగా పేర్కొనబడేటువంటి పురాణం ఏంటంటే దేవీ భాగవతం అని చెప్తాం. పురాణాన్ని, ఇతిహాసాన్ని భిన్న ప్రక్రియలుగా పేర్కొన్నటువంటి వ్యక్తి శంకరాచార్యులు, అదేవిధంగా సాయనాచార్యులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు పురాణాన్ని, ఇతిహాసాన్ని భిన్న ప్రక్రియలుగా పేర్కొనడము జరిగింది. పురాణాల యొక్క ప్రత్యేకత విషయానికి వచ్చినట్లయితే ఇందులో విజ్ఞాన సర్వస్వాలు, విజ్ఞానానికి సంబంధించిన పురాణాలు. 1 గరుడ పురాణం, 2 నారద పురాణం, 3 అగ్ని పురాణం. మత ప్రాధాన్యం కలిగినటువంటి పురాణాల విషయానికి వచ్చినట్లయితే లింగ పురాణం, వాయు పురాణం, మార్కొండేయ పురాణం. ఇవి మత ప్రాధాన్యం కలిగినటువంటి పురాణాలు. చారిత్రకాంశాల బాహుల్యం గల పురాణాలు బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం. అంటే చరిత్ర తెలిపేటువంటి పురాణాలు అనమాట. అదే మతానికి సంబంధించిన పురాణాలు లింగ పురాణం, వాయు పురాణం, మార్కొండ పురాణం. నాలెడ్జ్కు సంబంధించిన పురాణాలు గరుడ, నారద, అగ్ని. తీర్థవ్రత మహాత్మ్యాదులను వర్ణించేటువంటి పురాణాలు. 1 పద్మ పురాణం, 2 స్కంద పురాణం, 3 భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం. విష్ణు అవతార నామాలు గల పురాణాలు మత్స్య పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం. ఇవి విష్ణు అవతార నామాలు కలిగినటువంటి పురాణాలుగా మనం చెప్పవచ్చు. తర్వాత తెలుగులో ప్రసిద్ధ పురాణాల విషయానికి వచ్చినట్లయితే ఏమేమి పురాణాలు ఉన్నాయో ఒకసారిగా చూద్దాం. అందులో మార్కొండేయ పురాణం. మార్కొండేయ పురాణం చూసినట్లయితే సంస్కృత పురాణాలను తొలిసారిగా తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరనంటే మారణ. తెలుగులో రాసినటువంటి తొలి పురాణం. ఈ 18 పురాణాల్లో 7వ పురాణమైనటువంటి మార్కొండేయ పురాణం తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేయబడింది. మరి ఈ పురాణాన్ని ఎవరితో చెప్తున్నారు అని అంటే మార్కండేయుడు క్రోష్టి అనేటువంటి మహామునికి చెప్పడం జరిగింది. ఇది అష్టాదశ పురాణాల్లో 7వది. ఈ మార్కొండేయ పురాణానికి ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే నాగయ్య గన్నయామాత్యునికి అంకితం ఇవ్వడం జరిగింది. 18 పురాణాల్లో బ్రహ్మర్షి వంటి పురాణం ఏంటంటే బ్రహ్మర్షి వంటి పురాణం మార్కొండేయ పురాణం. మరి ఈ మార్కొండేయ పురాణం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జీవి సుబ్రహ్మణ్యం. మార్కొండేయ పురాణంలో వచన రూపంలో రచించింది ఎవరు అని అంటే కల్లూరి.
కాళ్ళూరి వెంకట సుబ్రహ్మణ్యం. పురాణాలను వచనంలోకి అనువదించింది ఎవరనంటే ఏలూరిపాటి అనంతరామయ్య. మార్కండేయ పురాణంలో కథాఘట్టాల విషయానికి వచ్చినట్లయితే వరుదిని ప్రవరణుల కథ, హరిశ్చంద్రోపాఖ్యానం, మహిషాసుర మర్దనము, శంభ నిశంబుల యొక్క వధ. అంటే ఈ శంభ నిశంబుల యొక్క వధాని అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇది మెయిన్ ఇక్కడ మహిషాసుర మర్దనం అనేటువంటిది, హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటిది, వరుదిని ప్రవర్ల కథ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉన్నది చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మార్కండేయ పురాణానికి సంబంధించి. మార్కండేయ పురాణం ఆధారంగా రచింపబడేటువంటి గ్రంథాలు ఏంటివనంటే మనుచరిత్ర, అలసాని పెద్దన మరుచరిత్ర రాసిండు, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం రాసిండు, సవరం చిన్ననారాయణ కవి కులాశ్వ చరిత్ర రాసిండు, దామర్ల వెంగళనాథుడు అనేటువంటి ఆయన బహుళాశ్వ చరిత్ర రాసిండు, శ్రీనాథుడు అనేటువంటి ఆయన మరుత్తరాట్ చరిత్ర రాసిండు. శ్రీనాథుడు మరుత్తరాట్ చరిత్ర రాసిండు. రైట్. స్కాంద పురాణం, ఈ పురాణం ఆధారంగా రచింపబడినటువంటి తెలుగు కావ్యాలు ఏంటంటే భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మహత్యం, శ్రీనాథుడు. భీమఖండం అనేటువంటిదేమో స్కాంద పురాణంలోని గోదావరి ఖండం దాంట్లో మూలం, కాశీఖండం ఏమో స్కాంద పురాణంలో కాశీఖండం, శివరాత్రి మహత్యం ఏమో స్కాంద పురాణంలోని ఈశాన సంహిత అనేటువంటివి ఈ మూడు స్కాంద పురాణం ఆధారంగా రచింపబడ్డాయి. శ్రీకాళహస్తీశ్వర మహత్యం దూర్జటిది కూడా స్కాంద పురాణం ఆధారంగా రచింపబడింది. తెనాలి రామలింగని యొక్క పాండ్రంగ మహత్యం కూడా స్కాంద పురాణం ఆధారంగానే రచింపబడింది. ఇక్కడ బికాసి శ్రీప అని గుర్తుపెట్టుకోవచ్చు. బికాసి, భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మహత్యం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, పాండ్రంగ మహత్యం, బికాసి శ్రీప. భాగవత పురాణం, ఈ భాగవత పురాణాన్ని సంస్కృతంలో ఎవరు రాశారని వేదవ్యాసుడు రాశాడు. దీని బోధనా మహత్యుడు మహాభాగవతం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించిండు. ఇది పురాణ ప్రక్రియకు చెందినటువంటిది. దీన్నే ఈ భాగవత పురాణాన్ని ఏమంటామనంటే సాత్వత సంహిత అనేటువంటి పేరుతో పిలుస్తాము. విష్ణు భక్తి ప్రాతిపాదిక తత్వమే భాగవతం యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. ఇందులో మరి భాగవతానికి సంబంధించి చూసినట్లయితే శ్రీకృష్ణ అవతారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు దేవకి వసుదేవుల యొక్క 8వ సంతానంగా జన్మించిండు. వసుదేవుని ముఖ్యమైనటువంటి భార్యలు రోహిణి, దేవకి. మహాభాగవత కథను ఎవరికి చెప్పారంటే సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పిండు. అదే మహాభాగవత కథను సుఖమహర్షి పరీక్షిత్ చెప్పిండు. మహాభారత కథను వైశంపాయనుడు జన్మేజయునికి చెప్పిండు. మార్కండేయ పురాణముని మార్కండేయుడు క్రోష్టి అనేటువంటి మహామునికి చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తి మహత్యాన్ని శివుడు యాదవులకు చెప్పిండు. ఇట్లా ఎవరెవరు దేని చెప్పారు అనేటువంటిది తెలుసుకోవాలి. భాగవతంలోని భాగాలకు ఏమని పేరు అంటే స్కందాలని పేరు. అవి ఎన్ని ఉన్నాయంటే స్కందాలు భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. మరి దీనిలో అవతారాల యొక్క సంఖ్య ఏంటంటే 21 భాగవతంలో. ఈ 21 అవతారాల గురించి భాగవతంలోని ఎన్నో స్కందంలో చెప్పడం జరిగిందనంటే ద్వితీయ స్కందంలో చెప్పడం జరిగింది. ద్వితీయ స్కందంలో ప్రపంచ ఉద్భవ క్రమాన్ని కూడా చెప్పిండు. ప్రపంచ ఉద్భవ క్రమం. విష్ణుదేవుని యొక్క 21 కథలు, 21 అని అంటే 21 కథలు. ఇది ద్వితీయ స్కందంలోనే ఉన్నది ఈ 21 కథలు. దీని అవతారాల సంఖ్య 21. స్కందాల్లో కొన్ని స్కందాలు స్థితిలమ్మగా అతని యొక్క శిష్యులు అంటే పోతన యొక్క శిష్యులు పూరించడం జరిగింది. 5వ స్కందాన్ని అంటే పంచమ స్కందాన్ని బొప్పరాజు గంగన, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన, 11, 12 స్కందాలను వెలిగందుల నారయ్య. పోతన యొక్క ప్రియ శిష్యుడు ఎవరనంటే వెలిగందుల నారయ్య. అంటే వెలిగందుల నారయ్య పోతనని గురువుగా ఒప్పుకునడం జరిగింది. ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి శిష్యుడు వెలిగందుల నారయ్య. 11వ స్కందము 12వ స్కందాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి. పోతన రాసినటువంటి నారాయణ శతకము రచన ఇతందే అని విమర్శకులు భావిస్తూ ఉంటుంటారు. భాగవతంలోని 6వ స్కందాన్ని గ్రంథంగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే హరిభట్టు. ఇది ఇంపార్టెంట్ బిట్టు. భాగవతం యొక్క అనువాదం చూసినట్లయితే స్వేచ్ఛానువాదం. ఈ అనువాదానికి ఉపయోగించుకునేటువంటి గ్రంథము అద్వైత వ్యాఖ్య. దీన్ని శ్రీధరాచార్యుడు అనేటువంటి ఆయన రాసిండు. మరి పోతన కవిత్వంలో ఎక్కువగా మనకు ఏం కనపడతాయంటే శబ్దాలంకారాలు. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జౌహ
శ్రీహరి స్మరించు చేతము చేతము గురుని సేవించడి కరము కరము. ఇట్లా మరి లాటాన్ ప్రాస అలంకారం ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో మరి ఉద్యాన ప్రాస అలంకారాన్ని, ముక్తపదకస్థ అలంకారాన్ని, లాటాన్ ప్రాస అలంకారాన్ని చాలా చక్కగా ఉపయోగించిండు. అందుకనే పోతనని ఏమంటారని అంటే శబ్దాలంకార ప్రియుడు అని అంటారు. పోతనను ఏమంటారని అంటే శబ్దాలంకార ప్రియుడు. పోతనని సహజ పండితుడు, సహజ పండితుడు, సహజ పాండిత్యుడు, అదేవిధంగా నిగర్వ చూడామణి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. అంటే బిరుదులు. అంటే మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు ఇవ్వమని దుర్గాదేవిని కోరుకున్నటువంటి వ్యక్తి కూడా ఎవరు అని అంటే పోతన. శారదాదేవిని స్తుతించినటువంటి వ్యక్తి ఏమో శ్రీనాథుడు అయితే దుర్గాదేవిని పూజించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పోతన. తెలుగులో తొలిసారిగా తన కృతిని నరాంకితము చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి కవి కూడా ఎవరు అని అంటే పోతన. అంటే సింగభూపాలుడు అంకితం చేయమని అడిగినటువంటి సందర్భంలో, భాగవతాన్ని అంకితం చేయమని అడిగినటువంటి సందర్భంలో నేను అంకితం చేయను, నరులకు అంకితం చేయను, పలికెడివాడు పలికించు విభుడు అంటే పలికెడిది భాగవతం అంట, పలికించు విభుండు రామభద్రుడట అని నేను శ్రీరామచంద్రునికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ పూజాను. అదేవిధంగా బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చు ఆపడుపు కూడు భుజించడం కంటే సత్కవులు హాలికలైననేమి అని ఆత్మగౌరవంతో ప్రకటించుకున్నటువంటి పోతన పుట్టినటువంటి నేల కూడా మరి ఈ తెలంగాణ నేల. మరి సత్కవులు హాలికలైన నేమి అని ఆత్మగౌరవంతో ప్రకటించుకున్నాడు ఎవరు అని అంటే పోతనామాచ్యుడు. పోతనకు సంబంధించి పోతన యొక్క స్థల వివాదం గురించి చూసినట్లయితే పోతన కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించినటువంటి వ్యక్తి వావికొలను సుబ్బారావు. కాదు పోతన జనగామ జిల్లా అంటే వరంగల్ జిల్లా అని పరిశోధన చేసి నిర్ధారించేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే శేషాద్రి రమణ కవులు అనేటువంటి వాళ్ళు. ఈ వాదానికి బలం చేకూర్చినటువంటి ఎవరు అని అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, అదేవిధంగా కొమర్రాజు లక్ష్మణరావు పంతులు అనేటువంటి వాళ్ళు బలం చేకూర్చడము జరిగింది. నెక్స్ట్ పోతన రాసినటువంటి తొలి పద్యము శ్రీఖైవ పదంబు చేరుటకై చింతించదనన్ అని ఒక పద్యం రాసిండు. మరి ఈ భాగవతంలోని ప్రధాన ఘట్టాలు చూసినట్లయితే కపిల మహర్షి వృత్తాంతము తృతీయ స్కందం, ధ్రువుడి వృత్తాంతము దీన్నే ధ్రువోపాఖ్యానం అని అంటాము, ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కందం, గజేంద్ర మోక్షం అష్టమ స్కందం, మోహిని వృత్తాంతం అష్టమ స్కందం, వామనావతార ఘట్టము అష్టమ స్కందమే, మత్స్యావతార వృత్తాంతం అష్టమ స్కందమే, అంబరీషోపాఖ్యానం నవమ స్కందం, శ్రీరామోపాఖ్యానం ఇదే, పరశురాముని వృత్తాంతం, యయాతి చరిత్ర, రతిదేవుని చరిత్ర, శ్రీకృష్ణుని చరిత్ర దశమ ఏకాదశ స్కందాల్లో మనకు కనిపిస్తూ ఉంది. రైట్. పోతన భాగవతంలో రచించినటువంటి నవవిధ భక్తులు శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదన. శ్రవణానికి ఉదాహరణ ఎవరు చెప్పొచ్చు అని అంటే జాగ్రత్త వినాలి. శ్రవణం అంటే శ్రవణం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు, అంటే ఈ 9 విధాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఈ నవవిధ భక్తులను ఎవరికి చెప్పారని అంటే ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి చెప్పాడు. శ్రవణానికి ఉదాహరణ ఎవరు చెప్పుకోవచ్చు అని అంటే శ్రవణానికి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు, జనమేజయుడు, ధర్మరాజు, హరికథ శ్రోతలు. రైట్. నెక్స్ట్ కీర్తనం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అని ఎవరు నిరూపించారు అని అంటే అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, అదేవిధంగా భక్త రామదాసు వీళ్ళు. స్మరించడం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అనే ఒక మార్గం. పాదసేవనం అని అంటే లక్ష్మి, అదేవిధంగా రుక్మిణి. అర్చనం ద్వారా గజేంద్రుడు, వందనం ద్వారా దండం పెట్టుకునేటువంటి ప్రతి ఒక్కడు వందనమే. దాసత్వం ద్వారా హనుమంతుడు, సఖ్యం ద్వారా కుచేలుడు, అర్జునుడు, ఉద్ధవుడు. ఆత్మనివేదన ద్వారా బలిచక్రవర్తి, గజేంద్రుడు, విభీషణుడు అనేటువంటి వాళ్ళు ఈ 9 భక్తి మార్గాల ద్వారా భగవంతుణ్ణి
చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. ఇవి ఎవరితో చెప్పారనంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పడము జరిగింది. ప్రసిద్ధ పద్యాలు, భాగవతంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పద్యాలు. సిరికించెప్పెడు శంఖచక్రము యుగంబులు, ఇదొక పద్యం. ఇమ్మనుజేశ్వరాదములకిచ్చి బుర్రంబుల్ వాహనంబుల్, ఇదొక పద్యం. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుడ కంటే సత్కవుల్ హాలికులనైననేమి నిజదార సుతోదరా అనేటువంటి పద్యం ఇదొకటి. చేతులారంగ శివుని పూజింపబడేనే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుడట. ఓకే, నల్లనివాడు పద్మనయనములవాడు అంటే ఇక్కడ కృపారసంబు భై జల్లెడువాడు. ఇట్లా ఇది దశమస్కందంలో ఉన్నటువంటి పద్యాలు. దశమస్కందానికి సంబంధించినటువంటి పలికేటిది భాగవతం అంటే ఇది సింగభూపాలుడు అనేటువంటి ఆయన భాగవతాన్ని అంకితం ఇవ్వమని చెప్పినటువంటి సందర్భంలో ఆయన పలికేటిది భాగవతమట పలికించు విభుండు నా రామభద్రుడట, నా కావ్యాలను శ్రీరామచంద్రునికి అంకితం చేస్తా అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఇంతింతై ఒటుదింతై అనేటువంటి పద్యం, ఇది వామన చరిత్రకు సంబంధించినటువంటి పద్యం. వామన చరిత్ర. నెక్స్ట్ లావక్కింతయ్యు లేదు, ఇది గజేంద్ర మోక్షానికి సంబంధించిన పద్యం. గజేంద్ర మోక్షం. ఈ ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఇది కూడా గజేంద్ర మోక్షం. అలా వైకుంఠపురంబు నగరిలో పురంబులో నగరిలో ఆ మూల సౌదంబున అని, ఇది కూడా గజేంద్ర మోక్షానికి సంబంధించిన పద్యం. నెక్స్ట్ మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మధాకిని వీచికల తూగు రాయంచసను నే తరంగిణిలకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోహిల సేరునే కుడజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరం ఉచరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. ఇది ప్రహ్లాద చరిత్రం. కమలాక్షు నర్చించు కరములు కలడంబోది కలండు, ఇది పాలమున్నింటిలో పెడ మృంగనివాడు. ఇవన్నీ శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రియలకు సంబంధించి. అడిగెడదనని కడువడిజను, ఇది గజేంద్ర మోక్షం. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తభాన భంగమందు జకిత గోకుల జన్మ నక్షణమందు బొంకవచ్చును అమృతం మాడవచ్చును. ప్రహ్లాద చరిత్ర. కులమున్ రాజ్యమును తేజమున్ నిలుపుమాయి కుబ్జుండు విశ్వంబరుడై ఆలతిపోడు, ఇది ప్రహ్లాద చరిత్ర. ఆదిన్ సీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై కపోలతడిపై పాలిన్లపై నూత్న మర్యాద చెందు చేయి కిందగుట నా కరంబు మీదగుట మేల్గాదే సతతము మేల్గాదే రాజ్యము గీజ్యము సతతము కాయంబు అపాయంబును అని అన్నాడు. ఇది కూడా వామన చరిత్ర. కులమున్ రాజ్యమున్ వామన చరిత్ర. వారజాక్షులందు వామన చరిత్ర. అడిగేదని కడవడుజన అనేటువంటిది అంటే ఈ శివుడు పైనుంచి, అంటే ఇక్కడ విష్ణువు పైనుంచి గజేంద్రుని దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలో లక్ష్మీదేవి యొక్క తుతుర్పాటు సంబంధించినటువంటిది. హమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, శ్రీకృష్ణుని బాల్యక్రియలు.
నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యమున్. ఇది కూడా శ్రీకృష్ణునికి సంబంధించిన బాల్య క్రీడలు. ఇవన్నీ భాగవతంలోని పద్యాలు ప్రసిద్ధమైన. మరి ఇవి కాకుండా ఇంకేమైనా ఇతర పురాణాలు ఏమైనా ఉన్నాయా? ఇతర పురాణాలు ఏమైనా ఉన్నాయనంటే వరాహ పురాణాన్ని 15వ శతాబ్దానికి చెందినటువంటి నందిమల్లయ్య ఘంటసింగన్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు 16వ శతాబ్దం కూడా 15-16 శతాబ్దానికి సంబంధించి విష్ణు పురాణాన్ని తెలుగులోకి అనువదించింది వెన్నెలకంటి సూరన, గరుడ పురాణాన్ని పింగళి సూరన అలభ్యం. ఇది శివపురాణాన్ని ముదిగంట నాగవీరేశ్వర శాస్త్రి, మత్స్యపురాణాన్ని హరిభట్టు, వామన పురాణాన్ని యాలకూచి బాలసరస్వతి, సిద్ధేశ్వర పురాణాన్ని దండి విశ్వనాథయ్య. సిద్ధేశ్వర పురాణాన్ని ఎవరు? దండి విశ్వనాథయ్య. నెక్స్ట్ గౌడ పురాణాన్ని మల్లికార్జున సిద్ధయోగి. నెక్స్ట్ నారదీయ పురాణాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడు, పద్మపురాణాన్ని మడికి సింగన, పద్మపురాణాన్ని కామినేని మల్లారెడ్డి, బ్రహ్మాండ పురాణాన్ని జనమంచి శేషాంతి శర్మ, భవిష్య పురాణాన్ని భాస్కరాచార్యుడు, సూత పురాణాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి, దేవి భాగవతాన్ని బేతవోలు రాంబ్రహ్మ, ఆది పురాణాన్ని పంపకవి లేదా పంపడు, శాంతి పురాణాన్ని పొన్నడు, అజిత పురాణాన్ని రన్నడు. ఈ ముగ్గురిని రత్నత్రయం అని అంటారు కన్నడ కవులు. పంపకవి, పంపడు, పొన్నడు, రన్నడు. ఓకే, పురాణాలకు సంబంధించి ముఖ్యాంశాల విషయానికి వచ్చినట్లయితే చప్పిడి పురాణం అని ఏ పురాణాన్ని అంటారంటే వరాహ పురాణం అంటారు. తెలుగులో తొలి చెంబు పురాణం అంటే పద్యం గద్యం కలిసి ఉన్నటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఎర్రన నృసింహ పురాణం అనేటువంటిది దేని ఆధారంగా రచింపబడిందని అంటే బ్రహ్మాండ పురాణం ఆధారంగా రచించబడింది. ఎర్రన రచించినటువంటి క్షేత్రమహత్య పురాణం అనేటువంటి ఏంటంటే నృసింహ పురాణం. తెలుగులో తొలి దేశీ పురాణం ఏంటంటే బసవ పురాణం. తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదం చేయబడ్డటువంటి తొలి పురాణం ఏంటంటే బసవ పురాణం. తెలుగు నుంచి సంస్కృతంలోకి దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే తిరుపతి వెంకట కవులు, దాసు శ్రీరామ కవి, ములుగు పాపయారాధ్యులు. తమిళంలో ప్రముఖ పురాణం ఏంటంటే పెరియ పురాణం. అష్టాదశ పురాణాలు గ్రంథకర్త ఎవరనంటే వాడ్రేవు శేషగిరిరావు. ఇది పురాణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. పురాణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అంటే చూడండి, అసలు పురాణాలు అని అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకటి మార్కండేయ పురాణం ఒకటి, స్కాంద పురాణం ఒకటి, భాగవత పురాణం ఒకటి. మార్కండేయ, స్కాంద పురాణము, భాగవత పురాణం. ఇవి పురాణానికి సంబంధించినటువంటి విషయాలుగా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో మనము ఇతిహాసం గురించి తెలుసుకుంటాం. ఓకే, రైట్.